మేము మద్యపానం ఉన్నప్పుడు ఇంత పిచ్చి పిచ్చి మద్యపానాలు చేయలే, ఇంత పిచ్చి పిచ్చిగా జనాలు చంపలే, ఇంత పిచ్చి పిచ్చిగా బండెక్కించి డాక్టర్లను తొక్కించి చంపలే. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు తయారు చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి చెప్పండి మద్యం పైన మీరు చేయలేరు, ఎందుకంటే గతంలో ఏం చేశారో ప్రజలకు తెలుసు కాబట్టి దాని గురించి గబాలు మీరు చేయలేరు. నాకు అర్థమైంది, నేను కూడా అర్థం కృష్ణవేణి గారు, మోహన్ రెడ్డి గారు అర్థమైంది, సమయం అయిపోయింది. కృష్ణవేణి గారు అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రశ్నించారన్న దానికి వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వెళ్ళిపోతాడంట పులిలాగా, ఎన్నిసార్లు పులిలాగా వెళ్ళిపోయాడు, ఎన్ని మేకలా బయటకు వచ్చాడు వేస్తాడన్నది ఆల్రెడీ ఆయన వాళ్ళే కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్, డైరెక్షన్ అన్ని రెడీ చేసుకుంటారు, రివ్యూ కూడా వాళ్ళే చెప్పుకుంటారు. అసెంబ్లీకి వెళ్ళలేదు, మీ డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని ఒక స్టేట్మెంట్ ఇమ్మని అసెంబ్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన టైం ఇస్తామని చెప్పి రమ్మని చెప్పి స్టేట్మెంట్ ఇమ్మనండి. మాట్లాడుతుంటారు సార్, ఫీజ్ రీఎంబర్స్మెంట్ గురించి వీళ్ళ రోడ్డు ఎక్కేటువంటి అర్హతే లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మేమే కాబట్టి మాకు అర్హత లేదు, మీరు తీసేసే వాళ్ళు మీరే కాబట్టి మీకే అర్హత ఉంది. రాష్ట్రంలో ఒక్క పథకాన్ని కూడా లేకుండా నీరు గారుతున్నారు, ఆరోగ్యశ్రీ కూడా బయటకు పోకుండా చేస్తున్నారు, బైకల్లో సవాళ్ళు తీసుకుపోతున్నారమ్మా మీరు 108 బండ్లు లేకుండా చేసి పెట్టి. అర్హత ఎక్కడా లేదు. నేను వాలంటీర్ వ్యవస్థ దగ్గర వీళ్ళ బ్రెయిన్ ఆగిపోయి ఇవాళ రోడ్డు మీద ఫీజు పెద్ద పెద్ద కంపెనీలు అన్ని కూడా ఐటీ దిగ్గజాలు లాంటి కంపెనీలు, ఏఏ కంపెనీలు, ఇవన్నీ గూగుల్ సంస్థ లాంటి కంపెనీలు వస్తుంటే వీళ్ళకి అసలు బోరవడం లేదు. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఇక్కడ ఉపాధి కల్పించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి కంపెనీలు కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాయి. వీళ్ళకి కియా లాంటి సంస్థలే ఇక్కడ నుంచి వీళ్ళు కమిషన్ల కోసం చదివేశారు. ఇవాళ ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఈ డిఎస్సి ఉద్యోగాన్ని కూడా వీళ్ళు రోడ్డు మీదకి లాగుతున్నారంటే ఆ 16,000 కుటుంబాన్ని కూడా రోడ్డు మీద పడేయడానికి వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆలోచిస్తున్నారు తప్ప ఎలాంటి ప్రజలకి లాభం లేదు, నిరుద్యోగులకు కూడా లాభం లేదు. అలాగే గతంలో కూడా మనం చూసుకోవచ్చు సార్, జగన్మోహన్ ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలకు కూడా న్యాయం చేయలేదు. ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నేతగా ప్రశ్నించాల్సినటువంటి సమయంలో ఖచ్చితంగా ఏదో ఒక ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో ప్రశ్నించలేదు. రాజీనామా చేయాలంటే లోకేష్ గారు కాదు రాజీనామా చేయాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయాలి, 11 మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలి. మీ కుటుంబం మీద కూడా క్వశ్చన్ వేయొచ్చు, కానీ వీళ్ళంతా దిగజారుగా మేము మాట్లాడదలుచుకోలేదు, మేము మాట్లాడడం ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా వీళ్ళకి లేదు. రాష్ట్రం మీద 40% ఓట్ బ్యాంక్ అని చెప్తున్నారు. ఆ 40% నిజంగా మీకు వచ్చి ఉంటే కనుక వాళ్ళ గడమై అసెంబ్లీలో ప్రశ్నించారు. ఎందుకు ప్రశ్నించలేకపోతారు జగన్మోహన్ రెడ్డి గారు? వీళ్ళందరితోని చిల్లరగా మీటింగులు చేయడానికి చిల్లర అక్కడ వెంకటేశ్వర స్వామి, పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి నామాలను అక్కడ పేరడీ చేశారంటే హిందూ మతం మీద మీకు ఎలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గరనే మీరు క్యూలు పెట్టి ఆ లెక్కలు అమ్ముకొని మనుషులందరినీ చంపేచ్చంటే మీ అభిప్రాయం అర్థమైందండి. ధన్యవాదాలు కృష్ణవేణి గారు. అన్యదా భావించుకుంటే సమయం అయిపోయింది. మీ అభిప్రాయం అర్థమైంది. ధన్యవాదాలండి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయశేఖర్ రెడ్డి గారు. అయితే డిబేట్ కంక్లూడ్ చేసే ముందు టీచర్స్ అసలు ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అయ్యారు అనేది ఒకసారి ఒక బైట్ ప్లే అవుతుంది, చూద్దాం. సోషల్ పెనగలూరు మండలం కట్టావారిపల్లి స్కూల్లో జెడ్పీహెచ్ఎస్ లో వర్క్ చేస్తున్నాను. మెగా డిఎస్సీని దగా డిఎస్సీ అంటున్నారు. వీళ్ళు చూసారా, దగా డిఎస్సీనో ఇది మెగా డిఎస్సీనో రాసిన వాళ్లకు తెలుస్తుందండి ఇది మెగానో గగానో. కష్టపడి రాసి అహర్నిశాలు కష్టపడి పిల్లలు లేక భర్త అందరినీ వదిలి సంసారాన్ని సర్వం వదిలిపెట్టి కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకుంటే ఇప్పుడు మాట్లాడే మాటలు మెగా డిఎస్సీ కాదా, దగా డిఎస్సీ అంట. ఎలా దగా డిఎస్సీ అయింది? ఎలా అవుతుంది ఇది దగా డిఎస్సీ? దగా డిఎస్సీ కావడానికి లోకేష్ గారు గాని వాళ్ళ నాన్నగారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని అసలు డిఎస్సీనే నిర్వహించినట్టు. అసలు ముందు డిఎస్సీ అంటేనే చంద్రబాబు నాయుడు అంటేనే డిఎస్సీ కదా. చివరిగా చెప్పండి మోహన్ రెడ్డి గారు,
వెళ్ళిపోయారు. ఓకే, ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. విజయశేఖర్ రెడ్డి గారు ధన్యవాదాలండి. అదేవిధంగా శంకర కృష్ణవేణి గారు. ఏది ఏమైనప్పటికీ డిఎస్సి విషయంలో ప్రస్తుతం వైసీపీ ప్రాపగాండ చేస్తుంది, తన వ్యక్తిగత స్వప్రయ రాజకీయ కోసమే చేస్తుంది అని చెప్పి కూటమి నేతలు, కూటమి ప్రభుత్వం చెప్తుంటే